రోజు సరాద్దర్ కాటన్ గారి జయంతి మే 15వ తారీఖున. మరి మంచితనానికి అవధులు లేవు, కులమతాలు లేవు, దేశాలు లేవు అన్నది నిరూపించిన వ్యక్తి ఆద్దర్ కాటన్ గారు. భారతదేశం ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ రైతులకి, ఇక్కడ రైతాంగానికి ఆయన చేసిన మేలు ఎన్ని వందల సంవత్సరాలైనా గుర్తుండిపోతుందంటే నిదర్శనం ఇక్కడ ఊరి వాడల్లోనే ఆయన విగ్రహాలే కారణం. ఎందుకంటే ఆ రోజు ఆయన నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు ఈరోజు ఇక ముందు తరాలకు కూడా భవిష్యత్తుకి బంగారం బాటలాగా వేశారు. మరి ఆయన జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి తరపున ఆయన విగ్రహానికి పూలమాలలు పెద్దలందరూ వచ్చి కన్నెవాళ్ళు అర్పించడం చాలా ఆశ్చర్యకరం. సరాద్దర్ కాటన్ గారు మన అదృష్టం కొద్ది ఆయన ఇక్కడ ఇంజనీర్గా వచ్చారు. ధవళేశ్వరం అంటే ఆయన కొండలమ్మట అలా తిరుగుతూ ఎంతో శ్రమపడి గుర్రం మీద తిరుగుతూ సరిగ్గా ఆ ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఆయనే సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన కట్టిన మీద మనం ఇవాళ 4 మెట్లు తినగలుగుతున్నాం. గుర్రం మీద నది అన్ని చోట్ల తిరుగుతూ ఏంటి ఈ ప్రాంతం అంతా ఇలా ఎడారి కింద ఉంది, ఇంత గోదావరి ఇంత పుష్కలంగా ఉంది, కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉంది, పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి ఇంత గొప్ప ప్రదేశంలో నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి సముద్రంలోకి వెళ్ళిపోయే నీరుని మనం ఆనకట్ట కట్టి దీన్ని నిల్వ చేసి దీన్ని రైతాంగానికి కాలువల ద్వారా నీటిని కనుక సప్లై చేస్తే కనుక ధాన్యం పండించి అనేక రకాలైన పంటలు పండించుకుని అనేక రకాలుగా ప్రజలు అభివృద్ధిలోకి వస్తారు. తినడానికి లోటు లేకుండా ఉండటానికి మహానుభావుడు ఎన్నో కష్టాలు పడి మనకి బ్యారేజీ కట్టడానికి ధవళేశ్వరం బ్యారేజీ కట్టి ఆ ఇంజనీర్గా వచ్చి ఆ ధవళేశ్వరం బ్యారేజీ కట్టడం వల్ల మనం ఎన్నో ఈ రోజున ఇంత సుఖంగా ఆనందంగా ఉన్నాం. సరాద్దర్ కాటన్ జయంతి పోతే ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు, ఈ 4 జిల్లాలు ఈ రోజున మనం ఆర్థికంగా ఇంత బలంగా ఉన్నామంటే కారణం కాటన్ గారనే అందరికీ తెలిసిన విషయం. పోతే ఇందులో మన దేశానికి, మన భారతదేశానికి ఇతర దేశస్తులు కూడా ఈ రకంగా కాటన్ గారి రూపంలో సహకరించటం